హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇవాళ మ్యాచ్ అనేది లక్నో సూపర్ జైంట్స్ చేజేతుల డీసీకి సమర్పించారు అనిపించింది. ఆల్దో అర్షద్ ఖాన్ చాలా గట్టిగా ఆడే ప్రయత్నం చేశాడు, కొంచెం హోప్ అనేది తీసుకొచ్చాడు. కానీ 209 చేస్తున్న ప్రక్రియలో లక్నో సూపర్ జైంట్స్ చాలాసార్లు చతికిలబడ్డారు. ఈ రిజల్ట్తో ఏమైందంటే ఒకటి, లక్నో సూపర్ జైంట్స్ మోస్ట్లీ కెనాట్ క్వాలిఫై. డీసీ క్వాలిఫై అవ్వడం కష్టంగానే ఉంది. అండ్ దాంతో అందరూ 14 దగ్గర ఆగిపోతున్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో బాగా బెనిఫిట్ అయిన వాళ్ళు ఎవరు అంటే రాజస్థాన్ రాయల్స్. 16 పాయింట్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. ఇంకో టీం కూడా బాగా బెనిఫిట్ అయింది. ఆ టీం ఏదో మనం మ్యాచ్ మొదలుపెట్టిన తర్వాత రివ్యూ మొదలుపెట్టిన తర్వాత మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ యొక్క స్టేడియంలో ఢిల్లీకి ఒక అభేద్యమైన రికార్డు, ఎస్పెషలీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళని డిఫీట్ చేయడం చాలా కష్టంగా కనిపించింది. అలాంటి పరిస్థితుల్లో లక్నో సూపర్ జైంట్స్ ఎప్పుడైతే వాళ్ళు ఫీల్డింగ్ అనుకున్నారో ద థాట్ ప్రాసెస్ వాస్ సరే వికెట్ అనేది కొంచెం బెటర్ అవ్వచ్చేమో అని ఆలోచనలో ఉన్నారు. వాళ్ళ దగ్గర సాలిడ్ బౌలింగ్ అటాక్ ఉంది, డీసీని కొంచెం ఆపచ్చు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే డీసీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందో లక్నోకి ఆ అడ్వాంటేజ్ అనేది కోల్పోయిందని నాకు అనిపించింది. ఆల్దో ఫ్రేజర్ మెకర్ని తొందరగా అవుట్ చేశారు. ఆ వికెట్ పడిన తర్వాత యాక్చువల్గా లక్నో సూపర్ జైంట్స్ ఇక్కడ కొట్టేస్తారా జాక్ పాట్ అని అందరూ ఫీల్ అయ్యారు. బట్ అలా కానివ్వకుండా పవర్ ప్లేలోనే చాలా గట్టిగా షేవ్ బాగా ఆడడం, అభిషేక్ పోరెల్ అంతకన్నా అద్భుతంగా ఆడడం, పవర్ ప్లేలో వాళ్ళు మ్యాక్సిమైజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మాత్రం డీసీ వెంట్ నోవేర్. నెక్స్ట్ 9 ఓవర్స్లో కేవలం 63 రన్స్ మాత్రమే వచ్చాయి. 63 పరుగులు మిడిల్ ఓవర్స్లో, అంటే 7 రన్స్ పర్ ఓవర్తో వెళ్ళారు. వికెట్లు పడ్డాయి అక్కడ. అండ్ అక్కడ చాలా డాట్ బాల్స్ పడ్డాయి. లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ వేస్తున్నప్పుడు చాలా డాట్ బాల్స్ పడ్డాయి అక్కడ. దానివల్ల ఏమైంది అంటే లాస్ట్ 5 ఓవర్స్లో 70 పైన పరుగులు వెళ్ళినా, ట్రిస్టన్ స్టబ్స్ బాగా ఆడినా, ఆ తర్వాత సరే స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే కానీ రిషబ్ పంత్ స్ట్రైక్ రేట్, అన్ని స్ట్రైక్ రేట్లు బాగానే కనిపిస్తూ ఉన్నా ద డాట్ బాల్స్ కేమ్ ఇన్ టు పిక్చర్ ఆ మధ్యలో. దానివల్ల ఒక 230 వెళ్ళాల్సిన స్కోర్ అనేది 209 దగ్గర ఆగిపోయింది. వాట్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్, ఆ లాస్ట్లో ఆ బర్స్ట్ అనేది స్టబ్స్ దగ్గర నుంచి రాకుండా ఉంటే ఆ 209 కూడా వచ్చేది కాదు. సో దీన్ని రెండు వైపులా చూడాలి. అండ్ అందుకే ఎప్పుడైతే పవర్ ప్లే అయిపోయిన తర్వాత 209 దగ్గరే ఢిల్లీ ఆగిందో లక్నో హ్యాడ్ అన్ అడ్వాంటేజ్. కానీ అడ్వాంటేజ్ని ఎక్కువసేపు నిలవనివ్వలేదు ఇషాంత్ శర్మ. ఇషాంత్ శర్మ హ్యాస్ బిన్ టెరిఫిక్. లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఆర్సీబీ కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇక్కడ కూడా అంతే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అదే ఛానల్లో బౌలింగ్ చేసే ప్రయత్నం చేశాడు. వికెట్ పెద్దగా మారలేదు. ఇన్ఫ్యాక్ట్ లక్నో ఏమనుకుందంటే వికెట్ కాస్త బెటర్ అవుతుంది అనుకున్నారు, కానీ ఇంకా స్లోగానే కనిపించింది. అండ్ ఎస్పెషల్లీ న్యూ బాల్తో సీమ్ మీద పడినప్పుడు బాల్ ఇంకొంచెం గ్రిప్ అయి వచ్చింది సర్ఫేస్ నుంచి. దాంతో రాహుల్ ఆ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అక్కడ చాలా తొందరగా అవుట్ అయిపోయాడు. లాస్ట్ 2 మ్యాచ్లో సరే స్ట్రైక్ రేట్ సరిగా లేదు, ఎక్కువ బాల్స్ తీసుకుంటున్నాడు అనుకున్నాం. బట్ ఈ ఇన్నింగ్స్లో ఈ నీడెడ్ టు స్ట్రైక్ అండ్ స్ట్రైక్ బిగ్. మళ్ళీ ఒక 20 of 25 బాల్స్ అంటే నడవదు అక్కడ, గట్టి కొట్టాలి. కానీ అతను అవుట్ అయిపోయాడు. క్వింటన్ డికాక్ అవుట్ అయిపోయాడు. తర్వాత అక్షర్ పటేల్ వచ్చి స్టాయినిస్ని తీసేశాడు. ఆ తర్వాత దీపక్ హుడా అవుట్ అయిపోయాడు. ఈ పవర్ ప్లేలోనే 3-4 వికెట్లు పడిపోయాయి. ఒంటరి పోరాటం నిఖిలస్ పూరన్ చేశాడు. సరే బదోని కాస్త సపోర్ట్ ఇస్తున్నాడు, కొంచెం లాగ్గలరు వీళ్ళు, కొంచెం ముందుకు తీసుకెళ్తారు. సరే ఎలా ఉందో చూస్తారు అక్కడి నుంచి, వాట్ ఈస్ ద సీన్. అండ్ కృణాల్ పాండే ఉన్నాడు. తర్వాత బిష్నాయ్ కెన్ బ్యాట్ అ బిట్, హర్షద్ కాస్త కూస్తో బ్యాటింగ్ చేయగలడు. సరే ఈ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్న సమయంలో రిషబ్ పంత్ ట్రిస్టన్ స్టబ్స్కి బాల్ ఇచ్చాడు. పంత్ ఇవాళ 8 మంది బౌలర్లను యూజ్ చేశాడు. 8 బౌలర్స్ వర్ యూస్డ్. ఆ 8 మందిలో మీకు ముఖేష్ అండ్ ఖలీల్ మీద అతనికి నమ్మకం ఎక్కువ ఉంది. ఆ తర్వాత రాషిక్ ధర్ మీద కూడా నమ్మకం అంతే ఎక్కువగా ఉంది. కానీ ఇషాంత్ శర్మ యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్లో బాగా వేయడంతో ఈ మ్యాచ్ కూడా నువ్వు వేయమని చెప్పాడు. పవర్ ప్లేలోనే అతను బాగా బౌలింగ్ చేయడంతో వెంటనే అతను కోటాన్ని ఫినిష్ చేసే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు వీళ్లతో పాటు మీకు ఇక్కడ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నారు అక్కడ బౌలింగ్ చేయడానికి. అది ఇద్దరు స్పిన్నర్లు కాకుండా ట్రిస్టన్ స్టబ్స్ని తెచ్చాడు. కొంచెం ఆగి వస్తుందేమో, ఆఫ్ స్పిన్నర్ కాబట్టి కాస్త గ్యాంబుల్ తీసుకోవచ్చేమో, గ్యాంబుల్ తీసుకుంటే 1 వికెట్ పడినా అయిపోతుంది అనుకుంటున్న సమయంలో బదోని పడ్డాడు. అది చాలా ఇంపార్టెంట్ వికెట్. ఎందుకంటే ఆ పార్ట్నర్షిప్ ఇంకొక 30-40 రన్స్ దాకా తీసుకెళ్ళగలిగే పార్ట్నర్షిప్, ఆ సత్తా ఉన్న పార్ట్నర్షిప్ అది. అక్కడ స్టబ్స్ బౌలింగ్లో వికెట్ పడ్డం అనేది ఢిల్లీకి జాక్పాట్. స్టబ్స్ ఏమి ఆషామాషి బౌలర్ అని చెప్పట్లేదు, స్టబ్స్ కూడా వికెట్లు ఉన్నాయి. ఈ ఐపీఎల్లోనే వికెట్లు తీశాడు. బట్ ఉన్న బౌలర్లు అందరిలో కూడా ఏ బౌలర్ అన్నా కూడా కొంచెం ఆడేయచ్చు, రన్స్ మిల్క్ చేయొచ్చు అనేదంటే అక్కడ స్టబ్సే కనిపించాడు. అతనికి అవుట్ అయిపోవడం అనేది ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్కి పెద్ద బ్రేక్ వేసింది. సరే స్టిల్ ఆ తర్వాత ఆడే ప్రయత్నాలు చేశారు. నిఖిలస్ పూరన్ నాకు అన్నట్టుగానే ఒక్కడే పోరాడుతూ వచ్చాడు. 60 కొట్టాడు, బాగా ఆడుతున్నాడు అనుకుంటున్న సమయంలో అక్కడ మళ్ళీ ఒక బౌలింగ్ చేంజ్ అనేది కనిపించింది. ఎక్స్ట్రా కవర్లో మంచి క్యాచ్ అండ్ నిఖిలస్ పూరన్ అవుట్ అయ్యాడు. ఇంకా అక్కడతో మ్యాచ్ అయిపోయింది అనుకున్నారు అందరూ. మ్యాచ్ అయిపోయింది అనుకుంటే అప్పుడు అర్షద్ ఖాన్ వచ్చాడు. అర్షద్ ఖాన్ వచ్చి 2-3 సిక్స్లు తగిలించాక ఓకే, కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు, అర్షద్ ఖాన్ ఉన్నాడు, కెన్ దే మేక్ ఎ మ్యాచ్ అవుట్ ఆఫ్ ఇట్. కృణాల్ పాండ్యా కూడా బాగానే ఆడగలడు, ఒక 40-30 కొట్టాడు బాగానే. ఇంకా ఆడేస్తాడా లక్నో సూపర్ జైంట్స్ని, ఇంకా హంట్లో ఉంచుతాడా అని చెప్పేసి అనుకున్నారు. ఇంకా అతనేమో స్టంప్ అవుట్ అయ్యాడు.
తర్వాత యుద్వీర్ చరక్ వచ్చాడు. యుద్వీర్ చరక్ అండ్ అలాగే అర్షద్ ఖాన్ కొట్టడం మొదలుపెట్టారు. సర్ప్రైజింగ్లీ ఆ పరిస్థితిలో స్టబ్స్ క్యాచ్ డ్రాప్ చేయడం, మిస్ ఫీల్డ్ జరిగిపోవడం, సిక్స్లు వెళ్ళిపోవడం, ఫుల్ టాస్ బాల్ పడడం, నానా రచ్చ జరిగిపోయింది అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ నుంచి. ఇదేంటి హర్షద్ అండ్ యుద్వీర్ ఇక్కడ మ్యాచ్ని గెలిపించేస్తారు అనుకుంటున్న సమయంలో యుద్వీర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బిష్నా రన్అట్ అయ్యాడు. వాళ్ళు డైరెక్ట్ త్రో అది స్టబ్స్ దగ్గర నుంచి ఒక క్యాచ్ డ్రాప్ చేసే కదా, రన్అట్ మాత్రం మిస్ చేయాలి. అండ్ ఇక లాస్ట్లో పెద్దగా చేసేది ఏమీ లేదు. లాస్ట్ 2 ఓవర్స్లో 29 రన్స్ కావాలనుకుంటున్నప్పుడు 9 రన్లు ఇచ్చారు. లాస్ట్ 2 ఓవర్స్లో వెన్ దే రిక్వైర్డ్ 29 టు విన్ 9 రన్లు మాత్రం ఇచ్చారు. అంతకుముందు 2 ఓవర్లో బాగానే రన్స్కి వెళ్ళి లాస్ట్లో ఏమాత్రం రన్స్కి వెళ్ళకుండా కనిపించింది. సో లక్నో సూపర్ జైంట్స్ ఇక్కడ వాళ్ళ చేజ్లో చాలా మలుపు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. బట్ మెజారిటీగా మనం చూసుకుంటే ది లాస్ట్ ఇన్ ద పవర్ ప్లే. సరే వాళ్ళు ఏదో 10 రన్ల పర్ ఓవర్తో వెళ్ళారు, కొట్టారో మనం మాట్లాడుకున్నా, ది లాస్ట్ ఇట్ ఇన్ ద పవర్ ప్లే. సైనిస్ లాంటి బ్యాటర్, రాహుల్ లాంటి బ్యాటర్, డికాక్ లాంటి బ్యాటర్, ఎవరు ముగ్గురు దగ్గర నుంచి అయితే మీకు మంచి ఓప్ ఉందో ఈ ఒక టార్గెట్ అనేది చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో కూడా గెలిచారంటే కనుక 16 పాయింట్స్ దగ్గర ఉంటారు. అండ్ దే గివ్ దెమ్సెల్వ్స్ ఎ ఛాన్స్ అని. అలాంటిది లేకుండా అయిపోయింది. అండ్ వాళ్ళు ఏమీ మంచి బాల్స్కి అవుతారని కూడా చెప్పడానికి లేదు. సరే ఇషాంత్ శర్మ బాల్ కొంచెం ఆగొచ్చింది, కేఎల్ జడ్ చేయలేకపోయాడని మాట్లాడుకున్నా, రెస్ట్ ఆఫ్ ద వికెట్స్ వర్ అండ్ కొన్ని ఒక రకంగా చెప్పాలంటే ఫాల్ షాట్స్ అండ్ అలాగే రాంగ్ షాట్స్ ప్లేడ్. పూరంతో పాటు ఇంకొక వీళ్ళ ముగ్గురులో ఒక్కడున్నా కూడా మ్యాచ్ 2 ఓవర్లు ఉండగానే ఫినిష్ చేసేవాడు. ఎందుకంటే పిచ్ వాజ్ డూయింగ్ వెల్, స్లోగా వస్తుంది కానీ పిచ్ వాజ్ డూయింగ్ రియలీ వెల్. షార్టర్ బౌండరీస్ ఉన్నాయి. అండ్ మీకు యుద్వీర్ బాగా ఆడే ప్రయత్నం చేశాడు. హర్షద్ ఇక్కడ మ్యాచ్ గెలిపించే ప్రయత్నం చేశాడు, 50 పైన కొట్టాడు అక్కడ. అంతటి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ద టాప్. పూరన్, హర్షద్ వీళ్ళిద్దరు 50 దాటారు, మిగతా వాళ్ళందరూ ఏమి దాటలేకపోయారు. అది పరిస్థితి. అండ్ దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఫైనల్ గేమ్ వాళ్ళు గెలిచారు. ఆర్సీబీకి అగేన్స్గా కూడా గేమ్ గెలిచి ఉండాల్సిన గేమ్ అది. బట్ ఆర్సీబీ వాస్ టూ గుడ్ ఇన్ ద ఫీల్డ్. 2 రన్అట్లు అక్కడ, ఒకటి సరే అది చేతికి దగ్గర వెళ్ళింది, సరే పక్కన పెట్టేద్దాం. ఇంకోటైతే గ్రీన్ భలే త్రో వేసాడు స్టంప్స్ని డిస్మిస్ చేయడానికి. అండ్ దేవర్ మిస్సింగ్ రిషబ్ పంత్ ఆ గేమ్లో. ఆ గేమ్ కూడా గెలుచుంటే దే వుడ్ హావ్ బీన్ అట్ 16. వాళ్ళ నెట్ రన్ రేట్ తక్కువగానే ఉన్నా 16 పాయింట్స్కి వచ్చారంటే కనుక మీ క్వాలిఫైని దాదాపు దగ్గరకు వచ్చేసినట్టే. ఇప్పుడు అది లేకుండా పోయింది. దే గెట్ స్టక్ ఎట్ 14. లక్నో సూపర్ జైంట్స్ నెట్ రన్ రేట్ తీసుకుంటే -0.8 ఉంది, -0.787 సంథింగ్, రౌండ్ ఆఫ్ 10 -0.8 ఉంది. వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ 14 దాటడానికే చాలా ఎక్స్ట్రా పరుగులు కొట్టాలి. దానికే వాళ్ళకి చాలా ఎక్కువ పరుగులు వెనకబడి ఉన్నారు. అలాంటిది వాళ్ళు ఆర్సీబీని దాటిపోవాలి 14తో అంటే ఇంపాసిబుల్. సో ఈ ఒక మ్యాచ్ ఏదైతే ఉందో లక్నో సూపర్ జైంట్స్కి చెప్పింది, నెక్స్ట్ మ్యాచ్ ఏం జరిగినా యువర్ గాన్ కేస్. సో వాళ్ళు ఎలిమినేటెడ్. అండ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏమైందంటే లక్నో 14 దగ్గర ఆగిపోతుంది గెలిస్తే, ఢిల్లీ 14 దగ్గర ఆగిపోయింది. ఆర్సీబీ గెలిస్తే 14 దగ్గర ఆగిపోతుంది. ఇక జీటీ, పీబీకేఎస్, ఎంఐ ఎలాగో ఎలిమినేటెడ్. మీకు 10 టీంలలో మీకు 6 టీంలు కెన్ నాట్ గెట్ టు 16. అంటే ఆర్ఆర్ 16 మీద ఉంది కాబట్టి దే గెట్ అఫీషియల్లీ క్వాలిఫైడ్ ప్లే ఆఫ్స్కి. 16తో వాళ్ళు ముందే క్వాలిఫై అవ్వాలి. యాక్చువల్గా దే వర్ ద ఫస్ట్ టీమ్ టు గెట్ టు 16. వాళ్ళు అక్కడే క్వాలిఫై అవ్వాలి. కాకపోతే మధ్యలో కొన్ని మ్యాచ్లు ఓడిపోయారు, ఏమన్నా మారిపోతున్నా పాయింట్స్ టేబుల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం మ్యాచ్ ఆడకుండానే వాళ్ళ నెక్స్ట్ గేమ్ పంజాబ్ కింగ్స్తో గెలవాలి, అప్పుడే కానీ వాళ్ళకి అవకాశం ఉంది, అలాంటి మాటలు రాకుండానే ఈ మ్యాచ్తో వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. ఎందుకంటే ద నెక్స్ట్ టీమ్ దట్ కెన్ గెట్ టు 16 ఆర్ ఓన్లీ 2, చెన్నై అండ్ అలాగే ఎస్ఆర్హెచ్ 16 దగ్గర ఆగే. సో మీకు 6 టీంలు 16 కన్నా తక్కువ ఉన్నాయి. దే కెన్ ఓన్లీ గెట్ టు 14 ఆర్ 12. అలాంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ డెఫినెట్గా క్వాలిఫై అయిపోతుంది. సో వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. అండ్ ఆర్సీబీ ఫుల్ బెనిఫిట్. ఆల్రెడీ మనం చూస్తున్నాం బ్రాడ్కాస్టర్స్ ఆ ప్రోమో వేసేస్తున్నారు, 1 లాస్ట్ టైం ధోని వర్సెస్ కోహ్లీ అని. ఇక చిన్న స్వామిలో ఆ రోజు ఏ లెవెల్లో ఉంటుందో ఆలోచించుకోండి. ఆ రోజు వరకైతే టికెట్లు దొరికే వాళ్ళు చాలా అదృష్టవంతులు. నానా రకాల సోర్సెస్ వాడి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది నన్ను కూడా అడిగారు, హైదరాబాద్కి దిక్కు లేదంటే చిన్నస్వామికి ఎక్కడి నుంచి ఇప్పిస్తాను నేను. బట్ ఎనీవే ఆ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా మారుతుంది. ఆ మ్యాచ్ మీద చాలా హోప్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఇతరత్ర రిజల్ట్స్ ఇంకా ఆ మ్యాచ్ మీద ప్రభావం చూపించే అవకాశాలు తక్కువ, ఎస్పెషలీ కన్సర్నింగ్ దీస్ 2 టీమ్స్. సో అది ఒక బ్లాక్ బస్టర్ క్లాష్ అనేది రెడీ అయింది. డీసీ గెలిచారు, దే ప్లేడ్ వెల్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయారు. ఫస్ట్ 5 మ్యాచెస్లో ఒకటే గెలిచారు. నెక్స్ట్ 9 మ్యాచెస్లో వాళ్ళు చూడండి వాళ్ళు 6 గేమ్లు గెలిచారు. వాళ్ళు ఎస్ఆర్హెచ్తో అలాగే ఆర్సీబీతో గేమ్స్ ఓడిపోకుండా ఉంటుంటే థింగ్స్ కూడా బిన్ డిఫరెంట్. ఎనీవే ఇది ఈ మ్యాచ్ పరిస్థితి. నెక్స్ట్ మ్యాచ్ ఆర్ఆర్ క్వాలిఫై అయిపోయిన ఆర్ఆర్ వాళ్ళు క్వాలిఫైయర్ 1 గురించి ఆడే ప్రయత్నం చేస్తారు. అది జరుగుతుందా లేదా అనేది నెక్స్ట్ రేపు పొద్దున ప్రివ్యూలో మాట్లాడుకుందాం. టిల్ దెన్